క్రీస్తులో హల్లెలూయా. చేతులు ఎత్తుదాం సార్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. పక్కన వారిని అడగండి, బాగున్నాను అన్నాడు. రైతుల్లో చెప్పండి, ప్రభు మిమ్మల్ని దీవించినలాగా చెప్పండి. అదే రీతిగా అందరూ కళ్ళు మూసుకొని దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ఒకసారి ఆయన పాదాల దగ్గర అప్పగించి థ్యాంక్స్ చెప్తామండి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యము, మరొక దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి మరొక తరుణాన్ని మనందరికీ దయచేసిన దేవుడికి ఒకసారి మీ హృదయం పెట్టి ఆయన సన్నిధిలో కుమరించి థ్యాంక్స్ ప్రభు. ప్రతి ఒక్కరు నన్ను సిద్ధపరిచయ ఈ వాక్యం వినబోతుండగా ఈ వాక్యాన్ని నేను గ్రహింపగలిగి దాన్ని నేను అంగీకరించి నా జీవితంలో నేను రిసీవ్ చేసుకోవడం ఆ ప్రకారమునైనా మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతని, మీకు ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని నేను మీకు ఇచ్చి ప్రభా మీలో వర్ధిల్లే కృపను ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి స్తుతి పాడేదా నా యేసునా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు స్తుతి పాడేరా నా యేసునారా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతలు స్తుతి పాడేదా నా యేసునారా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
కనికరించి ప్రభా ఈ ఉచితమైన రక్షణనైనా పొందుకునే భాగ్యాన్ని నైనా మా జీవితాల్లో దయచేసుకుని విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఈ జీవితంలో జీవించినంత కాలము ప్రభా నీకు కృతజ్ఞతలై ప్రభా నిన్ను ముందుగా పెట్టుకొని నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. కొద్దిసేపు వాక్యం ధ్యానించబోతున్నాగానైనా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరేనైనా ఈ వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మమ్మల్ని బలపరచండి అయ్యా. వాక్య బంధులైన కనువిప్పు మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలనైనా నీ కొరకునైనా మేము జీవించి ప్రభు నీ కొరకు ఫలించే వారిగా ప్రభావ ముందుకు కొనసాగే కృపను అటువంటి శక్తిని సహాయాన్నినైనా మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి, వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందాము. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెర్మయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 7వ వాక్యాల వరకు చదువుకున్నాము. యెహోవా యొద్ద నుండి యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, యెర్మయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకై యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో ఈ ద్వారములలో పడి ప్రవేశించి యూదావారులారా, పడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు ఇశ్రాయేలునకు దేవుడునకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింప చేయునట్లు మిమ్మల్ని నివసింప చేయునట్లు మీ మార్గములను మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొనుచు ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్లను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగ చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ వాక్యము యెర్మయా ద్వారా మనకి తెలియజేసి యెహోవా ద్వారము యొద్దను నిల్చొని నువ్వు మాట్లాడు యెర్మయా అని చెప్తున్నాడు. కాబట్టి గాడ్ వాంట్స్ us to change our ways and our actions. కాబట్టి మన మార్గాలు సరి చేసుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఏమి చేంజ్ చేసుకోవాలో మనకి బాగా తెలుసు, దేవునికి సమస్తము తెలుసు. నేనేం మారాల్సిన అవసరం లేదు అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రవేశించి ఉన్నావు ఎక్కడికి? దేవుని మందిరంలోనికి. when God wants to hear you, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలన్నా లేకపోతే నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇవ్వాలన్నా కూడా God is letting you know only one thing. ఏంటి అంటే ఫస్ట్ యూ చేంజ్ యువర్ వేస్. నీ మార్గాల్ని సరిదిద్దుకో అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో తప్పుడు మార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే తప్పుడు మార్గాల్లో వెళ్తున్న మనము అదే తప్పుడు భక్తి కూడా చేస్తున్నాం. అందుకనే మనం చేస్తున్న భక్తిలో దేవుని యొక్క శక్తి లేకుండా ఉంటున్నది. కాబట్టి ఫస్ట్ మన మార్గాలు సరి చేయబడాలి. మన మార్గాలు ఎట్టి రీతిగా సరి చేయబడతాయి అంటే అది దేవుని వాక్యము ద్వారానే. ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపినప్పుడు, నీ తప్పుని త్రోవలను నువ్వు విడిచిపెట్టి సరైన మార్గంలో నడుచుకున్నప్పుడు దేవుడు నీ మార్గాల్ని సరళం చేస్తాడు. కాబట్టి దేవుని మందిరాలకు వచ్చిన మనము మన జీవితాల్లో ఎక్కడైతే తప్పిపోయి ఉన్నామో, తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడానికి మాత్రమే ఆయన వచ్చి ఉన్నాడు కనుక
ఆయన సన్నిధికి వచ్చిన మనము దేవుణ్ణి వేడుకోవాలి. ఏమనంటే ప్రభువా నా మార్గాల్ని నువ్వు సరి చేయాలి. మనం ఇఫ్ వి లెట్ గాడ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్, ఆయనని మన జీవితంలో కార్యము చేయడానికి ప్రారంభించడానికి మనము అనుమతి ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే తన కార్యాన్ని ఆయన మన జీవితాల్లో జరిగిస్తాడు. కాబట్టి నేను ఇట్లనే ఉన్నాను, నేను ఇట్లనే పుట్టినాను, నేను ఇట్లనే ఉన్నాను, నేను ఎప్పటికీ మారాను అనుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు మన జీవితాలతో. కాబట్టి మన జీవితాల్లో ఒక మార్పు చెందాలి అంటే వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ వేస్ టు హిమ్. మన మార్గాలన్నింటినీ ఆయనకి అప్పగించాలి. ప్రభువా నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నువ్వు నడిపించు ప్రభువా. అటు రీతిగానే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాక్షన్స్. మన వైఖరి మారాలి. దేవుని బిడ్డలకై ఉండాల్సిన లక్షణాలు మనము దేవుని ఎదుట వేచి ఉండి అవి ధరింపజేసుకోవాలి. కాబట్టి ఇవి రెండు చాలా ప్రాముఖ్యంగా దేవుడు మనలో మార్చుకోవాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదో దేవుని మందిరానికి వస్తున్నాము అని నీ మార్గాల్ని నువ్వు సరి చేసుకోకుండా, నీ యాక్షన్స్ని నువ్వు సరిదిద్దుకోకుండా నువ్వు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే కనుక దేవుడు నీ ఆరాధనని ఆశీనుడు అవ్వలేడు. నువ్వు మొర పెడుతుండగా ఆయన నీ ప్రార్థనని ఆలకించలేడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము యథార్థ హృదయము ఆయన సన్నిధిలో కనపరిచి దేవుణ్ణి కానీ మనము ఈరోజు వేడుకుంటే ఏమనంటే ప్రభువా నా మార్గాలు నేను సరి చేసుకునే దానికి ఇష్టపడుతున్నాయి, అందుకనే నేను నీ వద్దకు వచ్చి ఉన్నాను. చేంజ్ కావాల్సింది నీ లోపల, పక్కన లోపల కాదు. మనలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటంటే మనలో మార్పు చెందాం కానీ పక్కన మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఫస్ట్ నువ్వు మారి ఒక మాదిరికరమైన జీవితం చేస్తున్న భక్తిలో దేవుని శక్తితో కూడిన జీవితము నువ్వు జీవించగలిగితే నిన్ను చూసి ఆటోమేటిక్గా అందరూ మారుతాం. ఆ మార్పే మనలో లేకుండా మనం ఇతరులని మార్చడానికి వద్దు కనుక మనము మారము, వాళ్ళని కూడా మారనీయం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన వేడుకోవాలి. దేవుడిని నువ్వు వేడుకుంటే ఆయన ఏమన్నా చేయగలడు, ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి నీ లోపల నీకు ఒక ఆశ ఉండాలి. ఏంటంటే నా మార్గాన్ని నేను సరిదిద్దుకోవాలి, నా మార్గాలు దేవుని వాక్యానుసారముగా స్థిరపరచబడాలి అని దేవుడిని నువ్వు అడగాలి. నీ లోపల ఒక ఆశ ఉంటే, నీ లోపల ఒక కాంక్ష ఉంటే, నీ లోపల ఒక కోరిక ఉంటే నువ్వు దేవునికి అది వ్యక్తపరిస్తే యథార్థ హృదయాన్ని కనపరిచి ప్రభా నా మార్గాన్ని నేను సరిదిద్దుకుంటానయ్యా, ఎవడో చెప్తే నేను అట్లా ఉన్నాను కానీ ప్రభా నీ వాక్యము చెప్పిన రీతిగా నేను నడుచుకుంటాను ప్రభా, అట్టి రీతిగా నా మార్గాన్ని నువ్వు సరిచేయి ప్రభా, నేను నా జీవితంలోకి నేను ఆహ్వానిస్తున్నాను, నన్ను బాగు చేయి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ మనం ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగానే ప్రభువుని మాదిరిగా పెట్టుకోవాలి. మన జీవితాల్లో రక్షణ పొందుకున్న మనము ఇతరులని మాదిరిగా పెట్టుకోవడం కాదు. వాళ్ళు రోల్ మోడల్ అండి, వీళ్ళు రోల్ మోడల్ అండి అంటే ఉంటే పర్వాలేదు, నువ్వు కూడా వాళ్ళతో రోల్ అవ్వచ్చు 10 కాలం, పర్వాలేదు. కానీ దేవుడు నీకు రోల్ మోడల్గా ఉండాలి. ఆయన భూమి మీద ఆయన సంచరించినప్పుడు, పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన ఎట్టి రీతిగా ఈ భూమి మీద నడిచాడో మనందరికీ బాగా తెలుసు. ఎట్టి రీతిగా ఆయన ప్రేమని చూపాడో, ఎట్టి రీతిగా ఆయన కరుణను చూపిస్తూ, ఎట్టి రీతిగా మనుషులని ఆదుకుంటూ, ఎట్టి రీతిగా దేవుడి రాజ్య సువార్తని ఆయన ప్రకటిస్తూ ఆయన ఈ భూమి మీద ఉన్న కొద్ది కాలము ఆయన ఎట్టి రీతిగా నడుచుకున్నాడో మనందరికీ బాగా తెలుసు. అట్టి రీతిగా మనము కూడా రక్షణ పొందుకున్న మనము వాక్యంలో ఎదుగుతూ, వాక్యానుసారంగా మన అడుగులు స్థిరపరచబడుతూ, మనము కూడా ఆయన ఎట్టి రీతిగా అయితే భూమి మీద ఉన్నప్పుడు నడుచుకున్నాడో అట్టి రీతిగా మనం కూడా నడవడము ప్రారంభించాలి. అదే ఒక రూపాంతరపు అనుభవం. దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని వలె, దేవుని పోలికలో మనం చేసుకున్నాడు కదా, దేవుని పోలికలో ఉంటున్న మనము మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్టు, మనకి తోచినట్లుంటే అది దేవుని నామానికి ఏమాత్రము మహిమకరంగా ఉండదు. కాబట్టి దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే పౌలు అంటాడు కదా చక్కటి మాట, ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే పౌలు జీవితం ద్వారా మనం ఒకటి తెలుసుకోవచ్చు. ఏంటి అంటే ప్రభుతోని సహవాసంలో ఉన్నాడు, ప్రభు యొక్క రాజ్య విస్తరణ భారము కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాక
ప్రభు చూపిన మార్గంలో ఆయన నడుచుకున్నాం. ఈరోజు మన జీవితాల్లో క్రైస్తవులుగా పిలవబడుతున్నాము. అనేక మార్గాల్లో మనము నడిపింపబడుతున్నాం. ఏ ఆత్మ నడిపిస్తున్నా మనకే తెలుసు. కాబట్టి దేవుని వాక్యంలో నువ్వు కానీ స్థిరపరచబడితే, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించగలితే, ఆ వాక్యానుసారముగా నువ్వు జీవించాలని ఆశించగలితే, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థ హృదయంతో ఆయనకి ప్రార్థించగలితే, ఆయన తప్పక నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. అటు రీతిగానే నీ వైఖరిని మారుస్తావు. సమాజంలో నిన్ను చూడగానే నిన్ను చూడడం కాదు, వాళ్ళు నీలో క్రీస్తుని చూడాలి. నువ్వు నీకు అనుగ్రహించిన రక్షకుడిని నీలో వాళ్ళు చూడాలి. అటు రీతిగా మనము మన జీవితాలు మార్చమని సంపూర్ణంగా దేవుని చేతికి సమర్పించేవారు మనం ఉండాలి. దేవుని స్థలం అని చెప్పేసి వెళ్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే దేవుని స్థలంలో ఈరోజు ఎన్నో కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి, ఎన్నో మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. యవనస్తులు ఎక్కడ లేని ఉత్సాహంతో ఉల్లాసంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, దురాత్మలతో పీడింపబడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దేవుని ప్రజలు అని పిలువబడుతున్న వారు నడిపింపబడుతున్నారు. అట్టి వాళ్ళలో నువ్వు కూడా ఒకడు నోయేమో, జాగ్రత్తగా ఉన్నావు. దేవుడు కోరుకున్న మార్గంలో నువ్వు ఉన్నావా లేదా అది ఒక్క విషయంలో శ్రద్ధ వహించి జాగ్రత్త వహించి. అందరు పోతున్నారు కదా, నేను కూడా పోతా అంటే పోరొద్దంటున్నాను. మన ఇష్టం, దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మనకి. ఇటు రీతిగా మన మార్గాలు ఎటు నడిపింపబడుతున్నాయి. దేవుని మందిరమే, దేవుని ఆరాధించడమే, దేవుని యొక్క సభలే బాగానే ఉంది, కానీ వాళ్ళ యాక్షన్స్ అండ్ వేస్ ఎట్లా ఉన్నాయి? అటు రీతిగా మనం కూడా ఉండాలని మనలో ఆత్మ ప్రేరేపిస్తుంటారు. ఏం ఆత్మ అది? దురాత్మ. అందరూ ఎగురుతున్నారు, నేను కూడా ఎగరకపోతే బాగుండదు, అంతేనా? వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? ఏంటి వ్యత్యాసం? ఏది? క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, వాక్యంలో ఎదుగుతున్నావు, ఆత్మీయతలో బలపరచబడుతున్నావు. మరి వాళ్ళలాగానే నువ్వు కూడా ఎదుగుతున్నావు. వాళ్ళలాగా ఉండద్దు. చూడు, పర్వాలేదు, చూసినాక ఒకటే అనుకో. ఏమనుకో తెలుసా? ప్రభా, నేనంటే రీతిగా నేను ఎక్కడికి నేను నడిపింపబడకుండా నీ సన్నిధిలో నీ నామానికి మహిమకరంగా నేను నడుచుకునే కృపను నాకు దయచేయడం. సమాజాన్ని చూసి సమాజ ప్రకారము నేను నడుచుకోనకుండా ఉండడం నాకు నేర్పించు. ఈరోజు ఒక ఫాలోవర్ అంటే 1,00,000 మంది ఫాలోవర్లు అవుతున్నారు. ఎందుకు? అందరూ ఇట్లాంటి కుర్రాయిషాలు వేయడానికి. ఒకడు ఎగురితే అందరికి ఊపొస్తుంది, అవునా? అసలు ఎగురుతాడు కదా స్టేజ్ మీద, అసలు వాళ్ళు ఎగురితే కింద ఆటోమేటిక్గా అందరికీ అదే ఆత్మ పనిచేస్తుంది. నువ్వు ఇక్కడ వెళ్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ నువ్వు సరైన త్రోవలో ఉన్నావా? దేవుడు నీకు ఒక ఉన్నతమైన పిలుపుతో నేను పిలుచుకున్నాడు. ఆ పిలుపుతో పిలువబడ్డ నువ్వు నీ త్రోవలను సరైన విధానంలో నడుచుకుంటున్నావా? లేకపోతే కనుక ఆయన నామంలో ధరించుకొని అందరితోనే కలిసి సమాజంలో మంది ఎగురుతున్నట్టు వాళ్ళతో నువ్వు కూడా ఉంటున్నావా? ఎవరిని నువ్వు ఇమిటేట్ చేయక్కర్లే, ఎవరిని నువ్వు కాపీ కొట్టక్కర్లే. యు నో వాట్ యు ఆర్. నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో నీ దేవుడికి తెలుసు. కాబట్టి అందరు చేస్తున్నారు కదా అంటే అందరు చేస్తుంటే చేయని, నువ్వు చేయకుండా ఉండడమే ప్రత్యేకమైన జీవితం. నేను ఎవరినో విమర్శిస్తున్నాను, నవ్వద్దు దయచేసి. నేను యవనస్తుల గురించి, వాళ్ళ త్రోవల గురించి, మనం ఇంటి రీతిగా నడుచుకుంటాం, మన గురించే మాట్లాడుతున్నాం. ఎవరినో విమర్శించి, ఎవరినో ఏమంటారు కృతజ్ఞతకి, అది కించపరచడానికి నేను మాట్లాడతలేదు. ఆకర్షిస్తుంది. అవన్నీ కూడా పంట ఏం చేసింది? ఆకర్షించింది. ఈరోజు క్రీస్తు రక్తంలో సంఘంలో కడగబడ్డ మనము, మారుమనసు చెందిన మనం కూడా ఈరోజు లోక ఆకర్షణకి లోనైపోతున్నాం. అక్కడ ఏమైపోతున్నామంటే ప్రమాదంలో పడిపోతున్నాం. ఎందుకంటే నువ్వు ఉండాల్సిన త్రోవ అది కాదు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు?
ఆ త్రోవలోనికి వెళ్ళిపోతున్నావు. అక్కడే నువ్వు త్రోవ తప్పిపోతున్నావు. అటు రీతిగా కాక దేవుని సన్నిధిలో వేచి ఉంది, ప్రభా నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నన్ను నడిపించు, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభు అని దేవుడిని మనము అడిగి వేడుకోవాలి. ఆయన మనకి సహాయము చేస్తే కానీ ఆయన నామానికి మహిమకరంగా, ఆయన దృష్టికి ప్రీతికరంగా మనం ఏమాత్రము ఆయన సహాయము లేకుండా జీవించలేము. కాబట్టి అందరితో మందితో పోవద్దు దయచేసి. నీకంటే ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. దేవుని మార్గంలో నుంచి ఉండి కాపాడబడు, దేవుని మార్గంలో నుంచి ఉండి ఆయనలో ఫలించు. దేవుని మార్గాన్ని గుర్తెరిగి ఆ మార్గంలో నువ్వు నడుచుకోవడమే కాదు, ఇతరులను నడిపించడానికి ప్రయత్నించు. అంతేగాని వాళ్ళు చెడు మార్గాల్లో పోతున్నారు, వాళ్ళు దేవుని నామాన్ని ధరించుకొని ఇష్టానుసారంగా వాళ్ళు అన్యుల వల్ల వాళ్ళు కూడా ఎగురుతున్నారు అన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోయినప్పుడు నీ ప్రత్యేకత నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన నీకు నీ జీవితంలో దేవుడు నీకు చూపిన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. అంటే రీతిగా కాక మన జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా ఆయన చేతికి అప్పగించి, ప్రభా నేను నా త్రోవలను నేను మార్చుకుంటాను, నా ప్రవక్తను నేను మార్చుకుంటాను, నీ బిడ్డగానైనా ఈ లోకంలో ఒక గుర్తింపు నేను పొందుకునే కృపను అటువంటి సామర్థ్యతను నాకు దయచేయి ప్రభా అని దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయనను మనం ఆశించాలండి. దేవుడు మనం ఎంతగా ఆశించాడు, మనం ఎంతగా ప్రేమించాడు. ఆయన నేను ఎంతగా ఆశించాడంటే తన ప్రాణాన్ని దారపోసే అంతగా, ఆఖరి బొట్టు రక్తము ఇచ్చేంత వరకు ఆయన నేను ఆశించాడు. మన జీవితంలో మనం దేన్ని ఆశిస్తున్నాం ఈరోజు చెప్పాలి. మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం ఈరోజు? పాట అయితే వాడుకుంటాం ఏమని, ఆశయ్య చిన్న ఆశయ్య అని. నిజంగా దేవుడు నిన్ను ఆశించిన రీతిగా నువ్వు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని సావాసాన్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఆశించగలుగుతున్నావు ఈరోజు? ఈ ఆశలు ఉండవు, ఈ వ్యర్థమైన ఆశలన్నీ ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎగరాలి, అక్కడికి వెళ్ళాలి, ఇంకా నలుగురిని చెప్పాలి, పరిచయం చేసుకోవాలి, ఉన్న సమయం అంతా వృధా చేసుకోవాలి. ప్రయాస పడుతున్నావు, వెళ్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ ఏమి ప్రయోజనం నీకు? ఉన్న ఆత్మీయతని పోగొట్టుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ పర్వాలేదు, నువ్వు ఒక పూర గుడిసెలో ఉన్నా కూడా అక్కడ కూడా ప్రార్థన చేయి. అక్కడ కూడా దేవుడు వచ్చి నిన్ను దర్శిస్తాడు, అక్కడ వచ్చి నీ శక్తితో నింపుతాడు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఎక్కడికో పోతే చేయడు. ఈరోజు యవ్వన బిడ్డలు వాక్యాన్ని ప్రేమించక, వాక్యాన్ని చదవక, నిజమైన మారు మనసు ఏంటో తెలియక ఎక్కడ బోర్డు పెడితే అక్కడికి పరిగెడతారు. మారు మనసు నీలో ప్రారంభింపబడుతుంది. అది దేవుని ద్వారా, మీటింగ్ల ద్వారా కాదు, సేవకుల ద్వారా కాదు. అది దేవుడు నీకు అటువంటి సిద్ధ మనసు ఇస్తే, మనసు మార్చుకునే మంచి గుణము నీకు అనుగ్రహిస్తే అప్పుడు నీ మనసు మార్చుకుంటుంది. కాబట్టి అక్కడ ఇక్కడ పిలువడుతున్నారు. అంత్య దినాల్లో అనేక మంది వస్తారు, సరైన త్రోవ నుంచి నేను తప్పు తోవలనికి నడిపిస్తారు. ఈరోజు మన జీవితాల్లో యవనస్తులు చూస్తుంటే అదే చేస్తున్నారు. ఉండాల్సిన మార్గంలో వాళ్ళు నిలుస్తలేదు, కానీ దేవుడి నామం ధరించుకున్న ఇంకొక మార్గంలో వాళ్ళు నడిపింపబడుతున్నారు. ఎందుకంటే వాక్యము గురించి సరైన అవగాహన లేక, వాక్యంతోనే సమయము గడపక, వాక్యమందు కనువిప్పు వాళ్ళకి దేవుడు అనుగ్రహించక. అందుకని భక్తుడైన తిమోతి అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. క్రైస్తవులే, క్రీస్తు రక్తంలో వెలగబడిన వారే, కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? గుడ్డితనంలో ఉన్నారంట. అందుకనంటే ఎక్కడికంటే అక్కడ పనులు చేస్తున్నారు. దేవుడి నామానికి అవమానకరంగా జీవిస్తున్నప్పటికీ కూడా మేము చేసేది భక్తి అనుకుంటున్నాం. ఆ భక్తిలో శక్తి లేదని వాళ్ళు ఏమాత్రమో గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మన జీవితంలో అగ్ని వాళ్ళ వల్లే మనం ఉండకూడదు, కానీ దేవుణ్ణి ఎక్కువగా మనము కోరుకునేవారుగా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారుగా, ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదివి
ఆ ప్రకారము మన అడుగుల్ని సరిదిద్దుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అటు రీతిగానే మన వైఖరి. ఈ లోకంలో నువ్వు క్రీస్తు కొరకు ఒక ప్రతినిధిగా ఉంటున్నావు. యు ఆర్ రెప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. క్రీస్తు యొక్క స్వరూపము నీకు ధరింపజేశాడు దేవుడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నీ పాపపు వస్త్రము నీ దగ్గర నుంచి ఆయన తీసివేసి ఆయన మహిమ వస్త్రము నీకు ధరింపజేశాడు. యు ఆర్ జస్ట్ అ రెప్లికా ఆఫ్ గాడ్. కానీ అది లేదే. ఎప్పుడైనా నువ్వు అద్దం ముందు ఎన్నోసార్లు నీ జీవితంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకొని ఉంటావు. ఎప్పుడైనా అద్దం చూసినప్పుడు యేసయ్య నీ ముఖము నేను చూడాలి అని ఎప్పుడైనా ఆశించావా? ఆశించాం. మన ముఖాన్ని మనము ఇంకా సరైన రీతిలో ఇంకొద్దిగా మేకప్తో అలంకరించుకునే వారిగా మనం ఉంటాం. కానీ ఏమాత్రం ఆయన పోలికలోనికి మనం మార్చబడడానికి ఇష్టపడము. ఎందుకు ఇష్టపడని వారిగా మనం ఉంటున్నాము అంటే వాక్యము అవిధేయత, వాక్యాన్ని ప్రేమించడం లేక, వాక్యాన్ని ప్రేమించలేకము అటు రీతిగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం అందరము మార్చబడాలి. రక్షణ పొందుకుంటే సరిపోదు. నీలో ఒక మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు నీలో కలుగజేస్తానని ఆశిస్తున్నాడు. నీ ఆశలను ఆయన సన్నిధులను కనపరచుకుంటే, దేవుని నువ్వు వేడుకోగలితే, నన్ను మార్చేయాలని దేవుడి సన్నిధులను నువ్వు గోజాడగలితే, కన్నీళ్లు విడగలితే, నీ చెడు మార్గాన్ని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు విసర్జించుకోగలితే దేవుడు తప్పక నీ మార్గాన్ని సరిచేస్తాడు. నీ ప్రవర్తనను కూడా ఆయన బాగు చేస్తామని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకటి గుర్తిస్తాం. when you give importance to God, God gives importance to you. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి నువ్వు ఇస్తే, ఈ జీవితం దేవుడు ఇచ్చాడు కనుక ఈ జీవితంలో నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన నీకు తప్పక దయచేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మా ప్రార్థనలు వింటలే, దేవుడు నా ప్రార్థనలు ఆలకిస్తలే, దేవుడు నా జీవితంలో కార్యాలు జరిగిస్తలేదు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఎందుకు వాళ్ళు చెప్తున్నారు ఇట్లా? వాళ్ళు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి దేవుడి కార్యాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవునికి ఇచ్చేసి ఏది ఇంపార్టెంట్ కాదు ఈ లోకంలో. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, యువర్ స్పౌస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నీకు రక్షణను అనుగ్రహించిన దేవుడికి నువ్వు నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు ఇస్తేనే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తారు, కానీ దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈరోజు ఎవరికి ఇస్తున్నారు? దైవజనులకు ఇస్తారు. దేవుని నామము ధరించుకున్న దేవునికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అభిషక్తులు అని పిలువబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? ఆయన ఇస్తేనే కదా వచ్చేది అభిషేకం. ఇచ్చిన ఆయన మొదలు పెడతారు, పొందుకున్నదని ముందుగా పెట్టుకుంటారు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా తప్పు త్రోవలో నడుచుకుంటున్నామేమో. ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నీ మనసుకి తోచినట్టు నువ్వు నడుచుకుంటున్నావేమో. కానీ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నాకు ఇచ్చేసి ఫస్ట్, దాని తర్వాత నేను సమస్తం చూసుకొని నేను నడిపిస్తాను. కాబట్టి మన జీవితంలో దేవుడి కార్యాలని మనం చూడాలి అంటే కనుక మన ప్రవర్తనను మనం సరిదిద్దుకోవాలి. వ్యక్తమైన వాటిని అన్నింటినీ విడిచిపెట్టాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నిజంగా మనని మనము పరిశీలన చేసుకుంటే కనుక మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్న ప్రాధాన్యత నిజంగా మన అనుదిన జీవితంలో మనం ఆయనకి ఇవ్వగలుగుతున్నాం. పొద్దున్న లేస్తే ఏదో ఒక పని ఉంటుంది, అందరికి ఏదో ఒక పని ఉంటుంది, అవునా? ఆ పనుల కన్నా దినము ప్రారంభించే ముందు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నిత్యంగా దేవునికి ఇచ్చేవారుగా మనం ఉంటున్నామా? ఉదయకాలం లేవగానే మోకరిస్తున్నామా? ఉదయకాలం లేవగానే మోకరించి ప్రార్థన చేస్తే మనం వాక్యం చదువుతున్నామా? వాక్యం చదివిన మనం నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ధ్యానించిన మనము ఆ ప్రకారము జీవించడానికి నిశ్చయించుకుంటున్నామా? బలారాధన జరుగుతున్నప్పుడు నిశ్చయించుకుంటున్నారా అంటే అందరూ చెప్తారు ఏమని? నిశ్చయించుకుంటున్నారు. టీచర్ అటెండెన్స్ అడిగినట్టు
అమ్మ హెప్సిబా అంటే ఎస్ టీచర్, అమ్మ ప్రశాంత్ అంటే రాలేదు సార్. ఇట్లానే ఉంది మన ప్రతిస్పందన దేవునితో. ఇటు రీతిగా ఉంటే మన జీవితాలు బాగుపడవు. పొందుకున్న రక్షణ రక్షింపబడ్డాము అని అనుకుంటూనే ఉంటాం, కానీ నువ్వు నీ రక్షణని నువ్వు పోగొట్టేసుకుంటావు. మరణం ఎట్టి రీతిగా అయితే చెప్పకుండా వస్తుందో, అకస్మాత్తుగా వస్తుందో, అట్టి రీతిగానే ప్రభు యొక్క రాకడ కూడా వస్తుంది. అక్కడే తేలిపోతుంది రక్షణ ఏమైందో. కాబట్టి నీ త్రోవలను సరి చేసుకో, నీ వైఖరిని సరి చేసుకో, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ప్రేమించు. ఆ ప్రకారం నేను జీవించే శక్తిని నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడిగితే కనుక ప్రభు తప్పక సహాయం చేస్తాడు. ఇంకొకటి, బయట మనం అన్యులను చూస్తున్నాం. వాళ్ళకంటూ మన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను చూస్తే మనము పేర్లు పెట్టి లెక్క పెట్టగలుగుతాం. కానీ ఒక సేవకుడు అంటున్నాడు, ఒక దైవజనుడు అంటున్నాడు, అన్యుల విగ్రహాలని మనం చూసి లెక్క పెట్టగలుగుతాం, కానీ క్రైస్తవుల యొక్క విగ్రహాన్ని మనం చూసి ఏమాత్రం లెక్క పెట్టగలం. ఎందుకంటే వాళ్ళంట కుండ నిండా గదులలో ఎన్నో విగ్రహాలని వాళ్ళు కలిగి ఉంటున్నాడు. ఈరోజు నీ గుండె దేంతో నింపబడి ఉన్నది? ఏ విగ్రహము నిన్ను దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వనీకుండా అడ్డుకుంటున్నది? కాబట్టి హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించువాడు ఎవడో అని ఎర్రగంట మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడికి నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు మరి దేనికో ఇస్తున్నావు. మేబీ యువర్ పేరెంట్స్, మేబీ యువర్ హస్బెండ్, మేబీ యువర్ వైఫ్, మేబీ యువర్ చిల్డ్రన్. ఈరోజు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే ఇవే కారణాలు. నీ హృదయంలో కూడా అవే కారణాలు ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ తొలగించుకో. శుద్ధ హృదయంతో దేవుని దగ్గరికి రా. నేను పాపిని ఒప్పుకో, ఆయన కాచే రక్తం చేత కడగబడు, నూతనపరచబడ్డా నువ్వు, నూతనపరచబడ్డ మనము ఏం చేయాలంటే వాక్యానుసారంగా నడవడము ప్రారంభించాలి. కాబట్టి దేవునికి ఈ రోజు వరకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంకా దేవుని దగ్గర నుంచి జవాబు రాక వేచి ఉంటున్నామేమో ఆయన సన్నిధిలో. దేవుడు ఒకటొకటి తెలియజేస్తున్నాడు. ఏవేవైతే నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవి నేను అడ్డుకుంటున్నాయో అవి నీ గుండెలోనే ఉన్నాయి. కాబట్టి వాటిని నీ దగ్గర నుంచి నీ అంతటా నువ్వు తొలగించుకో. మనంతటా మనం తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు తీసుకొచ్చి వాటిని మన హృదయంలో పెట్టలేము. మనమే వాటిని తీసుకొని వచ్చి మన హృదయంలో పెట్టుకున్నాం కనుకనే ఈ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము, నీ హృదయము దేవుడు నివసించే, పరిశుద్ధాత్మను నివసించే ఆలయం. ఆయనకి నీ చోటు ఇచ్చేసే, ఆయనకి ఇవ్వాల్సిన చోటు ఆయనకి ఇచ్చేసే. తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, సరి చేస్తాడు, ఎక్కడలాగా నిన్ను బలపరిచి నడిపిస్తాడు. కానీ నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వకపోతే కనుక నువ్వు దేవునికి కోపం, ఉగ్రత లేపేవాడిగా ఉంటావంట, కోపము లేపేవాడిగా ఉంటావంట. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వలేరు. దేవుడు వాళ్ళ వాగ్దానం చేశాడు, పాలదాయంలో ప్రవేశించే దేశంలోనే మిమ్మల్ని నడిపిస్తా అని. ఎందుకు చేయలేకపోయారు? దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేకపోయారు. మాంసాహారాల కొరకు రాకులాడారు, కడుపు కొరకు ఆలోచించారు. దేవుడిని ప్రేమించే విషయంలో ఏమాత్రమో శ్రద్ధ వహించక దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్నట్టు అది పొందుకోలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. బైబిల్ చెప్తారు, నేను నమ్మదగిన వాడు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడు. మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్. మనము నిరూపించుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభా, నీ బిడ్డగా నిత్యంగా నా త్రోవలను నేను మార్చుకొని, నా పద్ధతులను నేను మార్చుకొని, నా అలవాట్లను నేను విడిచిపెట్టి నీ కొరకునైనా నీ వాక్యానుసారంలో ఒక ప్రత్యేకమైన జీవితం నేను జీవిస్తానయ్యా. నీకు ఇవ్వాల్సిన మొదటి స్థానం నేను నీకు అనుగ్రహిస్తానయ్యా అని నువ్వు ఒక తీర్మానం చేసుకొని నిశ్చయించుకొని నువ్వు దేవుడిని వెంబడించగలిగితే కనుక నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి జవాబు తప్పక నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ఆలస్యం అవుతుంది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని కాదు. మనమే దేవునితో సరైన రీతిలో సమాధానం పడక
మన ఆశీర్వాదాన్ని మనమే ఆలస్యం చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక పొరపాటు లేక ఉండదు. అందుకనే రోమిల్ రాసిన పత్రికలు అంటాడు కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇస్తున్న మహిమను పోగొట్టుకున్నాం సరే, కానీ దేవుడు ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తిరిగి నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడు? నువ్వు ఎప్పుడైతే మార్పు చెందడానికి నువ్వు ఆశిస్తేనే, నీలో ఆశ ఉంటేనే, ఆశకి తగిన ప్రయాస నీలో ఉంటేనే. అందుకని అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన చెప్తాను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యొద్ద నుంచి మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవునితో సావాసంలో ఉంటున్నాం, ప్రతిదినము వాక్యం చదువుతున్నాం, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఏం నేర్చుకుంటున్నాము? జీవితంలో మార్పు అయితే లేదు. అంటే ఇక్కడ ఒక దగ్గర పొరపాటు జరుగుతున్నారు అన్నమాట. చదువుతున్నాము కానీ ఆ ప్రకారం దాన్ని అనుసరిస్తలేదు. ఆ ప్రకారం మనము దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతలేదు. ఆ ప్రకారం ఆయన మనం ప్రేమించినట్టు మనము ఆయనను ప్రేమించలేని వారుగా మనము ఉంటున్నాం. అందుకని మార్పు అనేది మన జీవితాల్లో ఎప్పటికీ రాదు. ఆ మార్పు నీకు కావాలి అంటే ఫస్ట్ నీలో ఒక ఆశ ఉండాలి. ఏంటంటే నేను మారుతా ప్రభు, నన్ను మార్చు ప్రభు. మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, ఏమంటే దేవుడు నన్ను దర్శిస్తాడు, అప్పుడు నేను మారిపోతాను. దేవుడు దర్శించాడు. మార్పు లేని వారిని దేవుడు దర్శిస్తాడా? క్రీస్తు బలియాగం అయిపోయి పునరుద్ధరణై తిరిగి లేచిపోయి 100% కూర్చొని విజ్ఞాపన చేస్తుండగా దేవుడి రోజు మార్పు లేని వారిని దర్శిస్తాడా? దర్శించలేడు. పాపుల్ని చూసి అసహించుకుంటాడంట. పాపులు ఎవరు? వాళ్ళ మార్గాన్ని అదే సరైన మార్గం అనుకొని నడుచుకుంటారు చూడు, వీళ్ళందరూ ఆయన దృష్టిలో పాపుల కింద వస్తారు. మరి ఎవరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు ఆయన దృష్టిలో అంటే, వాక్యాన్ని చదివి ఆ ప్రకారం అడుగులేసేవారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలరు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవునికి ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చేసాం. తర్వాతే నెక్స్ట్ దానికి నువ్వు వెళ్ళచ్చు. నువ్వు అది చేయలేకపోతే కనుక నీ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అనేది నువ్వు ఎప్పటికీ నువ్వు చూడలేవు అంటున్నాడు. అదే ఇర్మీయా గ్రంథం, ఒక నిమిషం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 14-15 వాక్యం ఒకసారి చదువుకుందాం. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను, మీ చుట్టూనున్న జనముల యొక్క దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనుక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయను. కాబట్టి ఇక్కడ నీకు మరి యొక్క దేవుడు ఉండకూడదు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. దిస్ ఇస్ అ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞని అనుసరించాలి, ఆజ్ఞని ధిక్కరించద్దు మనం. కానీ మన జీవితాల్లో వాక్యం అని అర్థంలో చూసుకుంటే, ఆయన తప్ప మరొక దేవుడు ఉండకూడదు, అన్యజనుల యొక్క దేవుడిని మీరు సేవించకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ద ఫస్ట్ కమాండ్మెంట్ దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము ధిక్కరిస్తున్నాము. అన్యజనుల యొక్క దేవతలను దేవుళ్ళను మీరు సేవించద్దు అంటున్నాడు. ఈరోజు నువ్వు బహుశా అనుకుంటుండొచ్చు, ఏమని తెలుసా, నేను ఏమి వెళ్ళి విగ్రహానికి మొక్కనండి, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలను నేను తిననండి, నేను వెళ్తానండి వాళ్ళ పండగల్లో కాదు కూర్చుంటాను, కాలక్షేపం చేసి వచ్చేస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అండి వాళ్ళు. నువ్వు అక్కడ కూర్చోడం కూడా వాళ్ళని సేవించినట్లే. చాలా మంది ఆఫీస్ లో ట్రెడిషన్ వేర్ ప్రకారం నడిపింపబడుతున్నప్పుడు ఎథనిక్ వేర్ వేసుకొని వస్తారు ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు. అప్పుడు మన క్రైస్తవ బిడ్డలను చూస్తుంటే హృదయం తరుక్కపోతూ ఉంటుంది. వాళ్ళ పండక్కి వాళ్ళు దేవుళ్ళు కానీ పిలువబడుతున్న దేవుళ్ళు అని వాళ్ళు వాళ్ళ పండుగలను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే మనోళ్ళు కూడా ఆ సెలబ్రేషన్ లో దే ఆర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు వేసుకుంటారు, మేము కూడా పట్టు వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. నువ్వు వేసుకొని వెళ్తున్నావే, అది కూడా వాళ్ళని సేవించడమే. ఆయన రోషం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన కోపము నీ మీద రగల మునిపే నీ త్రోవలను మార్చుకో. మానే ఆఫీస్కి లీవ్ పెట్టాయి పర్వాలేదు,
అది ఏ పండగ ఏ పబ్బం అన్నా కానీ వాళ్ళది ఆఫీస్ లీవ్ పెట్టాయి, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఉద్యోగం, అది కాకపోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. అంతేగాని నేను వేసుకోకపోతే వాళ్ళు ఏమో అనుకుంటారు, మా టీం ఒప్పుకోరు, టీం లీడ్ నేనే అని చెప్పి నువ్వే నీకు తెలిసిన మార్గాన్ని విడిచిపెట్టి తప్పు మార్గంలో నడిపింపబడితే ఎవడు ఏం చేయలేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న విషయాల్లో నీ రక్షణలో తప్పిపోతూ ఉంటావు. అందరితో ఒక్కడిలాగా ఉండద్దు, అందరిలో ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం మనం, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు సాక్షులుగా మనం ఉండాలి. అందరితో సమానంగా ఉంటే ఎట్లా? ప్రత్యేకమైన జీవితం దేవుడికి ఇచ్చాడు, ప్రత్యేకమైన పిలుపుతో నేను పిలుచుకున్నాడు, ఉన్నతమైన పిలుపు ఎవరికి లేదని అది నీకు ఇచ్చాడు. దాన్ని ఎట్టి రీతిగా కాపాడుకుంటున్నావు. అది కాపాడబడాలంటే వాక్యంలో ఎదగాలి, వాక్యాన్ని చదివితే ధ్యానిస్తే సరిపోదు, ఆ ప్రకారం నీ అడుగులు మార్చబడాలి, బాగు చేయబడాలి. అట్టి రీతిగానే మీ ప్రవర్తన మారాలి. దేవుడు ఎట్టి రీతిగా ఉండమంటున్నాడు, అట్టి రీతిగా నువ్వు జీవించడం నేర్చుకో. ఇవన్నీ చేయకుండా భక్తి చేస్తుంటే ఆ భక్తి నేను ఒకరోజు మోసం చేసేస్తుంది. ఎవడో మనం మోసం చేయక్కర్లే, మన భక్తే మనం మోసం చేస్తుంది. కాబట్టి ఎటువంటి భక్తి చేస్తున్నాం చెయ్యి, కొద్దిపాటి భక్తి చెయ్యి, కానీ దేవుని శక్తితో కూడిన భక్తి చెయ్యి, అది మహాభివృద్ధిలోనికి నడిపింపబడుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనము మీద ఆధారపడే వారిగా మనము ఉండాలి అంటున్నాడు. యేసు ప్రభు వారు ఆయన బాప్తిజము తీసుకున్నాక, యోర్దాను నుంచి బయటకు వచ్చినాక ఆకాశం తెరబడింది, మీ కుమార్తె అని స్వరము వినబడ్డది. దాని తర్వాత పరిశుద్ధాత్మ ఆవేశముతోని లేకపోతే పరిశుద్ధాత్మతోనే ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. అరణ్యంలోనికి దేవుని కుమార్తె ఒక పరిశుద్ధుడే కొనిపోబడ్డాడు అంటే అక్కడికి ఎవడొచ్చాడు? అపవాది వచ్చాడు. అపవాది ఏం చేస్తాడు చెప్పాలి? అపవాది ఏం చేస్తాడండి? శోధకుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. అక్కడ యేసయ్యను ఏం చేసిండు? శోధించిండు. యేసయ్య ఏమన్నాడు? ప్రతి ఉత్తరం ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాని నువ్వు శోధించకు, నువ్వు కేవలం ఆయనని నువ్వు సేవించేవాడిగానే ఉండాలి. కాబట్టి మనం కూడా వచ్చి అపవాది ఎన్నో శోధనలతో శోధిస్తూ ఉంటాడు. మనం ఏమైపోతామంటే శోధనకు లోనైపోతుంటారు. ఎందుకంటే నువ్వు దేవుని మార్గంలో నిలిచిలేవు కనుక, దేవుని వాక్యంలో ఎదగలేదు కనుక, దేవుని ఆత్మ సహాయము నువ్వు కలిగి జీవిస్తలేదు కనుక నువ్వు శోధనకి నువ్వు లోనైపోతున్నావు. ఆ శోధన నుంచి నువ్వు తప్పించబడాలంటే నేటి నుంచి నీ జీవితంలో వాక్యంలో ఎదుగుదలని కావాలి. సమృద్ధి అయిన వాక్యము నీలో ఉండాలి. అందరూ చేస్తున్నారు, మనం చెయ్యకూడదు అంతే. ఎవడేమన్నా అనుకొని ఎవడు నీతో రాడు, ఎవడు నీకు ₹1 ఇయ్యడు, నువ్వు సస్తే ₹1 పెట్టి ఒక పువ్వు కూడా పెట్టాడు. కాబట్టి అందరూ ఫ్రెండ్స్ అని చెప్పి లోకంని ఏమంటారు ఒక ఎక్స్క్యూజ్ గా పెట్టుకొని నువ్వు వాళ్ళలో కలిసిపోవద్దు. ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడి కొరకు జీవించు. వాళ్ళు నిన్ను బట్టి దేవుడిని తెలుసుకోవాలా. ఎప్పుడు నీ మార్గాలు నీ జీవితము సరి చేయబడినప్పుడు, నీ ప్రవర్తన మారినప్పుడు, వీడేదో కొద్దిగా భక్తి చేస్తున్నాడా, వీళ్ళ మేము మార్పు చూడగలుగుతున్నామని అంటే అన్న ఫ్రెండ్సే కొద్ది కాలమైన ఏమంటారో తెలుసా? అరే వదిలేసేయండి ప్రభాటి, వాడితో వాంది మనతో వాంది అని వాళ్ళే నీకు దూరం అయిపోతుంది. కాబట్టి ఒక ప్రత్యేకత కలిగి జీవించు. వాక్యాన్ని చదువు, దేవుడిని అడుగు, నీ సహాయం నాకు కావాలి, నేను నీ మార్గంలో నడుచుకోవాలంటే నీ వాక్యము నాకు కావాలి. అందుకని కీర్తనకారులు కూడా అంటాడు కదా 119, 105లో, నీ వాక్యమే నా పాదంలోకి దీపమై నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. లెట్ ఇట్ బి యువర్ లైట్, లెట్ ద వర్డ్ బి యువర్ లైట్. ఆ వాక్యం అనే దీపాన్నే నువ్వు పక్కన పెడితే నీ జీవితం చీకటి భయమే. చీకటిలోనే భక్తి చేస్తావు, చీకటిలోనే ప్రభుని ఆరాధిస్తావు, చీకటిలోనే నీ జీవితంలో మార్చుకోకుండా మందిరానికి వెళ్తావు, చీకటిలోనే నీ జీవితం ఒకరోజు గతించిపోతుంది. ఆ చీకటిలో ఒకరోజు పాతి పెట్టబడతావు. అట్టి రీతిగానే నీ ఆత్మ ఆ నిత్య నరకం అనే చీకటిలోనికి అది అప్పగింపబడుతుంది. కాబట్టి ఇంకా సమయం ఉన్నప్పుడే వెలుతురు ఏంటి, చీకటి ఏంటి మనం తెలుసుకోవాలి. వెలుతురు ఏదో కాదు, వెలుతురు దేవుని వాక్యము, చీకటి అన్యుల మార్గము, అంతే. కాబట్టి వెలుతురు దేవుని వాక్యం అయి ఉంటుండగా
ఆ మార్గంలో మనం ఎంతగా నడుచుకుంటున్నాం ఒకసారి మనము ఎగ్జామిన్ చేసుకుందాం. అన్యులు మార్గాలు చీకటివి, అక్కడ ఎంతగా మనం నడుచుకుంటున్నామో ఒక్కసారి మనము ఎగ్జామిన్ చేసుకుంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ డార్క్. చీకటి సంబంధులం మనం ఇప్పటికీ కూడా. 2025 సంవత్సరాల క్రింద యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి తన సొత్తుగా మార్చుకొని తన బిడ్డలుగా రక్షణ మనకు అనుగ్రహించినప్పటికీ కూడా ఈరోజు మనం ఎట్లుంటున్నామో ఆయన దృష్టిలో చీకటి సంబంధాలు వలె మన జీవితాలు మార్చుకోక, త్రోవలు మార్చుకోక, మన పద్ధతులు మార్చుకోక, మన ఆచారాలు విడిచిపెట్టక మనం ఇంకా చీకటి సంబంధాలుగానే ఉంటున్నాం. ఇటు రీతిగా ఉంటే దేవుడు ఏం చేయలేడు, నిత్యనాశనానికి ఒకరోజు తప్పక అప్పగించేస్తారు. కాబట్టి ఆయనని తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరిని మనం సేవించాలి. ఆయన వాక్యాన్ని చదవాలి, ఆ ప్రకారం మన అడుగులు సరి చూసుకోవాలి. వాక్యాన్ని చదువుతాం, ధ్యానం చేస్తాం, కానీ అడుగులని సరి చూసుకొని లేని వారుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇస్తున్న ఈ సమయాన్ని మనము పోనివ్వక వాళ్ళ వైపు మనము తిరిగి ఆకర్షింపబడి మనము మనకిచ్చిన దేవునికి దూరము కాక మనము జాగ్రత్తగా దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము కాపాడుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాం. అదే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వాక్యం ఒకసారి చదువు. 4:40 చదవండి. మరియు నీకును నీ తర్వాత సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. కాబట్టి దీర్ఘాయువు కావాలంటే దేవుని ఆజ్ఞలని కట్టడాన్ని నువ్వు అనుసరించాలి, ఆ ప్రకారం నువ్వు జీవించాలి, ఆ ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నడుచుకోవాలి. ఈ యాత్రని ముగించుకున్నా కూడా దేవుడు మనకి సిద్ధపరిచిన స్థలంలోనికి మనం చేరాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఆజ్ఞలన్నీ కట్టడాన్ని మనం పాటించే వారిగా ఉన్నప్పుడే ఆ నిత్యత్వంలోనికి కూడా మనము నడిపింపబడగలుగుతాం. నీ త్రోవలు మార్చుకోక, నీ పద్ధతులు మార్చుకోక, నీ ఆచారాలు మార్చుకోక, నీ భక్తిని నువ్వు కొనసాగిస్తూ అట్టి రీతిగా నీ యాత్రను ముగింపబడ్డదనుకో దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యంలోనికి మనం ఏమాత్రము చేరలేము. బట్ చేంజ్ అనేది మనలో కావాలి. ఆ చేంజ్ కలుగజేసేదే దేవుడు. దేవుడు ఎట్లా కలుగజేస్తాడు చేంజ్? మనలో వాక్యము ద్వారా కలుగజేస్తాడు. వాక్యాన్ని నువ్వు ప్రేమించగలితే దేవుని ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యాన్ని ప్రేమించగలితే దేవుని మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది. అట్టి రీతిగా నువ్వు దేవుడిని ప్రేమించగలితే నువ్వు ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడేవాడు ఉంటావు. నేనుంటున్న స్థలంలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటే ఆయన ఈరోజు మనతో ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్సిట్ వీసా లాగా మనం ఈ యాత్ర ముగించుకున్నాక నిత్యత్వంలోనికి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనము మన జీవితాన్ని సరిచేసుకోక, మన మార్గాన్ని సరిచేసుకోక, మన పద్ధతుల ఆచారాలని ఈ లోకపరమైన అన్నింటినీ అనుసరిస్తూ మనం కానీ మన జీవితాన్ని సరిచూసుకోకపోతే కనుక దేవుడిస్తున్న ఆ నిత్య రాజ్యంలోనికి మనం ఏమాత్రమో చేరలేము. కొన్ని భూమి మీద మనము దేవుని బిడ్డలుగా ఆశీర్వదింపబడాలి. అట్టి రీతిగానే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలా. అంత మాత్రమే కాక దేవుని కొరకు జీవించిన ఈ జీవితము ఆ నిత్యత్వంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ అనేది ఏదో పొందేసుకున్నామంటే సరిపోదు. ప్రయాసపడాలి. ఈ రోజు నుంచి ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో వీక్షిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం, ఆ ప్రకారం నడుచుకుంటా ప్రభా నీ సహాయం నాకు అనుగ్రహించు అని ఆయన అనుగ్రహిస్తున్న సహాయాన్ని ప్రతిదినము పొందుకుందాం. అవసరం వచ్చినప్పుడు దేవుడు కాదు, అన్ని ఉన్నప్పుడు దేవుడు కాదు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా ఆ దేవుడిని నువ్వు విడిచిపెట్టేవాడుగా నువ్వు ఏమాత్రము నీ జీవితంలో ఉండదు. కానీ ఆయన ఆజ్ఞలని కట్టడాన్ని గైకొని ఆ ప్రకారము నువ్వు కానీ జీవించి నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే కనుక దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకము పెట్టుకొని ఆయన ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు,
రేపు నిత్య నాశనానికి పోకుండా కూడా నీ ఆత్మకు రక్షణమే అనుగ్రహిస్తారు. కాబట్టి రక్షణ అనేది పొందేసుకున్నాం అన్నాం, బట్ వీఆర్ నాట్ సేవ్ యెట్. ఇంకా నిద్రిస్తున్నారు, క్రీస్తునందు నిద్రించువారు అని ఉంది బైబిల్. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే ఆఫ్ సాల్వేషన్. రక్షణ దినము కొరకు మన ఇంకా పూర్వం భక్తులందరూ ఈరోజు ఎక్కడున్నారు? సమాధులతో నిద్రిస్తున్నారు. వాళ్ళ శరీరాలు విమోచించబడి అవి ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు అవి ఆసక్తితోని వేచి ఉంటాయి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళందరూ మొట్టమొదటిగా లేపబడతారట. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ప్రేమించారు, ఆ కట్టడాల ప్రకారం నడుచుకున్నారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నారు, ఆ న్యాయ విధుల ప్రకారం అవి వాళ్ళ జీవితాల్లో అనుసరిస్తూ నెరవేరుస్తూ వచ్చారు. కాబట్టి దే హ్యావ్ హోప్ ఇన్ దమ్. నా ప్రభు ఒక రోజు తప్పక రాబోతాను, నా ప్రభుని నేను కలుసుకోబోతాను. ఆ ప్రభుని కలుసుకునే ఆ క్షణమే రక్షణ దినము. నువ్వు రక్షణ సెప్టెంబర్ 25 పొందుకున్న రోజు రక్షణ దినం కాదు, అది రక్షణ నువ్వు స్వీకరించిన దినం అంతే, అంగీకరించిన దినం అంతే. ఇప్పుడు రక్షణ అంగీకరించిన మనము వీఆర్ ఇన్ ద సాల్వేషన్ ప్రాసెస్. రక్షణ బాటలో మనం నడిపింపబడుతున్నాం. ఈ రక్షణ బాటలో నడిపింపబడుతున్న మనము మన జీవితాన్ని మార్చుకోకపోతే నువ్వు పొందుకున్న రక్షణ అనేది అదొక రోజు వృధా అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో ఉంటున్న మనము ప్రతిదినము దేవునితో సావాసంలో ఎదుగుతూ దేవునిలో నిలిచి ఉంటూ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితాల్లో మొట్టమొదటిగా రక్షిస్తూ మన ముందుకు వెళ్ళే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం, ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20 నుంచి చదువుతుంది. మనం సత్యవంతమైన వారిని ఎరుగవలెనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతునై ఉన్నాము. ఆయననే నిజమైన దేవుడను నిత్య జీవనై ఉన్నాడు. చాలండి. ఇక్కడ బైబిల్ తెలియజేస్తాడు, we know also that the Son of God has come and given us understanding so that we may know him who is true. ఆయన సత్యవంతుడు అని మనము గుర్తెరగాలి. ఈరోజు అందరూ సత్యం ఇక్కడ ఉంది, సత్యం అక్కడ ఉంది అని పిలుస్తున్నారు. ఒక మాట, పూర్వీకులు రక్షణ పొందుకున్న వారు వాళ్ళు ఎక్కడ ఏం పెట్టినా వాళ్ళు ఎవరిని పిలవలేదు, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. మంది దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళు ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళి దేవుని మాటలు విని వాళ్ళ జీవితాలు ఆయన సమర్పించుకొని ఆయన కొరకు సమర్పణ కలిగిన జీవితము జీవించినంత కాలం వాళ్ళు జీవించారు. కానీ నేడు బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? మా దగ్గర స్వస్థత జరుగుతుందని పిలుచుకుంటున్నాను. పిలిచే సేవకులు ఎక్కువైపోయింది. బాగుపరచబడి దేవుణ్ణిలో ఎదిగి దేవుణ్ణిలో ఫలించే సేవకులు బోధించేవారు తక్కువ అయిపోయారు. మా దగ్గర రండి, మారు మనసు వస్తుంది. మా దగ్గర రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు తప్పక ఇస్తాడు. అలా మాటలు నమ్మి మోసపోవద్దు. నీ దేవుడు ఎవరో, ఆయన సత్యవంతుడు అని నువ్వు తెలుసుకోవాలి. అదే నిజమైన రక్షణ. హల్లెలూయా. అటు సావాసంతో ఉంటేనే ఆయన సత్యవంతుడు అని తెలుసుకోగలుగుతాం. ఆయనను మించి ఈ లోకంలో సత్యము లేదే లేదు. ఆయన తప్ప వేరే సత్యము లేదు. కానీ అంత్య దినాల్లో వచ్చినాము, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు అక్కడ ఉన్నాడు, ప్రభు అక్కడ వస్తున్నాడు అని చెప్పి పిలుస్తున్నారు. ఈరోజు మన గొర్రెలన్నీ ఏం చేస్తున్నాయి? అసలైన కాపరిని విడిచిపెట్టి కాపరి కాని వారిని కాపరి అని గుర్తించి వాళ్ళ ఎంబట పరిగెత్తున్నాయి. అటు రీతిగా తప్పిపోదు. నువ్వు ఏ మందలో ఉన్నావు, ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ మందలో ఉన్నావా, లేకపోతే పలానా సంఘం మందలో ఉన్నావా అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఒకటి సత్యము గుర్తించాలి. నువ్వు దేవుని మందలో నిలిచి ఉంటున్నావా? దేవుని స్వరం వినగలిగిన ఏమంటారు
ఆ కేపబిలిటీ నీకు ఉండదా? అంటే సావాసంలో నువ్వు దేవుడితో ఉంటున్నావా? అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయంట. ఈరోజు నుంచి ఆయన స్వరం వింటున్నాము, కానీ ఆయనకి లోబడిన వారుగా మనం ఉంటున్నాము. నేటి కన్నా ఆయన స్వరం విన్నా మనము ఆయనకు లోబడతాం. ప్రభా నాలో నుంచి డిజోబీడియన్స్ తీసివేయి ప్రభా, ఒబీడియన్స్ దయచేయి అని దేవుడిని అడగాలి మనం. ఎందుకంటే డిజోబీడియన్స్ మనం ఎక్కడ అడిగి పొందుకోలేము, అది ఆటోమేటిక్గా మనలోకి వచ్చేసింది. వాడే అమ్మవారి అయిన సాధారణ దేవుడు ఏది చేయొద్దంటాడా చేయనిస్తాడు నీతోని. దట్ ఈస్ డిజోబీడియన్స్. బట్ ఒబీడియన్స్ అనేది ఏం తెలుసా? అది దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడింది. అది ఏం చేయనిస్తుంది తెలుసా? నిన్ను దేవుడు ఏది చెప్తే అదే చేయనిస్తుంది, కానీ తప్పు చేస్తుంటే తప్పు అని చెప్తుంది. అది ఒబీడియన్స్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహిస్తున్న విచక్షణ ఆత్మ. విచక్షణ కావాలి మనకి. దేవుడి గురించి మనం ఇంకా తెలుసుకోక, దేవుడిని నిజంగా ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వక, దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకోవాల్సిన మనము ఇంకా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోక, ఇంకా నీ హృదయంలో ఈ లోకపరమైనవన్నిటికి చోటిచ్చి దేవుడికి చోటు లేకుండా నువ్వు చేసుకుంటున్నావేమో. నేటికన్నా నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఎట్లా ఉన్నది నీ హృదయం? వాక్యంతో నింపబడి ఉన్నదా? దేవుని ఆత్మకి స్థానం ఉన్నదా? దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తున్నావా? అట్టి అనుభవాలు కూడా నువ్వు నడిపింపబడుతున్నావా? వాక్యం మన వెలుగుతోని ధైర్యాన్ని పొందుకుంటున్నావా? అట్టి విశ్వాసము నిరీక్షణల ముందుకు కొనసాగుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి ప్రభు దగ్గరకు వచ్చిన మనం, ప్రభా బలహీనున్నయ్యా, నన్ను క్షమించు, నిజమైన మారుమనసు పశ్చాత్తాపం నాకు కలుగు చేయ ప్రభా. తండ్రి చిత్తమే, తండ్రి చిత్తము, తండ్రి ఒకవేళ అనుమతిస్తేనే మన మనసు మారుతుంది. కుమారుడు బలియాగం ద్వారా మారదు. కుమారుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. క్రైస్తువులని ప్రేమించడం బైబిల్ చెప్పలేదు, లోకాన్ని అంతటే ప్రేమించాడు. కానీ తండ్రి అనుమతి లేకుండా ఏమీ నీ జీవితంలో జరగదు. కాబట్టి తండ్రి నీవు వేడుకోవాలి. మనం ఏమనంటే, నాకు నిజమైన మారు మనసు వేసి, ఆ నిజమైన మారు మనసు నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకుంటే, కుమారుడు యొక్క మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా నీ మార్గాలు సరిదిద్దబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీ మార్గాలు ఆయన వాక్యంలో స్థిరపరచబడాలి. కాబట్టి ఈ సైమల్టేనియస్ ప్రాసెస్ లో మనం ప్రతిదినం నడిపింపబడాలి. అటు తండ్రి సహాయం కావాలి, కుమారుడు యొక్క విజ్ఞాపన సహాయపడాలి మనకి. అటు రీతిగానే వాక్యం అనే వెలుగు మనకి తోడై ఉండాలి. అందుకని పత్రికల్లో అంటాడు కదా, దేవుని వాక్యము మన ఆత్మకు ఖడ్గమై ఉన్నది. The sword of the spirit is the word of God. ఆత్మ ఖడ్గము క్రైస్తవుడు ధరించుకోవాలి. పక్కన వాళ్ళ మీద పోరాడడానికి పోవద్దు. మనం పక్కన వాళ్ళతో పోరాడద్దు. ఆత్మ ఖడ్గము ధరించుకుంటే నువ్వు కేవలము దురాత్మలు, దురాత్మ సాహసం వాళ్ళతోనే పోరాడేవాడు అనుకుంటున్నాను. గుర్తించగలుగుతాం వాడిని. ఈరోజు వాడిని గుర్తించలేని దిగజారిన స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకు తెలుసా? సరిపడే వాక్యం అన్న వెలుగుతో నింపబడలేదు కనుకనే. వాడు ముందు నుండి యుక్తిగల వాడు మోసం చేయడానికి నంబర్ 1 వాడు. వాడి తర్వాత మోసగాళ్ళు ఈ లోకంలోకి వచ్చాడు. అవునా? బైబిల్లో ఫస్ట్ తెలిసిన మోసగాడు వాడే కదా. అవన్నీ మోసం చేశాడు. ఈరోజు సంఘాన్ని మోసం చేస్తున్నాం. ఎందుకు సంఘాన్ని, క్రీస్తు రక్తంలో కడగబడిన ఈ సంఘము ఉట్టిగా ఎందుకు మోసపరచబడుతుంది? చెప్పండి. క్రీస్తు రక్తం అంటే దగ్గర రాదు కదా. యేసయ్య రక్తం అనగానే అపవాది పారిపోతాడని బైబిల్ చెప్తుంది కదా. మరి క్రీస్తు రక్తం చిందించి సంఘాన్ని తన సొత్తుగా మార్చుకున్నాడు, కానీ సంఘం నేటికి కూడా మోసపోతుంది. ఏంటి కారణం? సంఘము ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడలేదు, వాక్యము చేత ఉతక స్నానం చేయబడలేదు, ఆత్మ చేత నింపబడలేదు, ఆత్మ చేత నడిపింపబడతలేదు. అందుకనే సంఘాలు మోసపోతున్నాయి. ఈరోజు ఎవడెట్టు పోయినా
నువ్వు ఎటుపోతున్నావు అది ఆలోచించు. వాళ్ళు అట్లనే అండి, వాళ్ళ సంఘం అంతే, సరే పోనీ ప్రార్థన చేయి, అంత భారం ఉంటే అంత బాధ ఉంటే ప్రార్థన చేయి, అందుకని వాళ్ళని విమర్శించాలి. కానీ మనకి ఇంకొకరికి రక్షణ మనం ఎట్టి రీతిగా కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా దేవుని క్వశ్చన్, మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతికి సమర్పించి నీ వాక్య ప్రకారం నడుచుకుంటాను, నీ ఆజ్ఞలను నేను కైకొనుకుంటున్నాను, ఆ ప్రకారము ఒక నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణను ఏమాత్రమో నిర్లక్ష్యపరచక దాన్ని కొనసాగించుకునే శక్తిని నాకు దయచే ప్రభా అని దేవుడు అడిగితే కనుక తన కుమారుడు ద్వారా మనకు విచక్షణ ఇచ్చాడు. యూ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఓన్లీ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవుడిని నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ కుమారుడు అయిన యేసయ్యని నువ్వు అంగీకరించాలి, దాని తర్వాత సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆ ప్రకారము ఆయన బోధ ప్రకారము నట్టుకోబడాలి. అప్పుడే తండ్రి యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాలు అల్పమైనది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. కానీ ఆ సమయము ఆశీనం కాకుండా నీ త్రోవలకు మార్చుకో, మన త్రోవలకు మనం మార్చుకొని, మన పద్ధతులను మనం మార్చుకొని నేను ఒక నూతన వ్యక్తిగా మనం మార్చు. బైబిల్ అంటారు కదా, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించుకోవాలి. ఈ ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు వస్తాయి కదా, వాటి ఎక్కడి నుంచి వస్తాయి? వెనక నుంచి వస్తాయి, ముందు నుంచి రావి. మా ఇంకోళ్ళు ఇట్లనే చేశారండి, మా పెద్దోళ్ళు ఇట్లే, నేను కూడా ఇట్లే లేదు. ఈరోజు కొంచెం కనువిప్పు కలిగి వాక్యం అనే వెలుగులోనే స్థిరపడతా ప్రభు అని ఆసక్తిని నువ్వు కనపరిస్తే దేవుడు తప్పక నీ జీవితాన్ని మారుస్తాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన చేస్తాడు. కాబట్టి రక్షింపబడ్డ మనము నేటికన్నా వాక్యము విధేయత చూపకపోతే, అవిధేయత చూపిస్తే పొందుకున్న రక్షణని నీ చేతులారా నువ్వు అనుకుంటావు. కాబట్టి సమయంని పోనివ్వక దేవుడి వాక్యాన్ని చదువుతూ మన మార్గాన్ని మనము సరి చూసుకుంటూ సరిదిద్దుకుంటూ, ఒకవేళ అవసరం అంటే సరి చేసుకోవాలి, అది నీకే మేలు. వాక్యం నీ పాదానికి దీపం అంటున్నాడు కదా, అది నేను ఏం చేస్తుంది? నీ ప్రతి ఒక్క అడుగుని సరి చేస్తుంది. అది సరి చేస్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు, అది ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకొని, ప్రభా నేను చదివినా ధ్యానించిన ఈ ప్రకారం నేను జీవిస్తాను, నీ ఆత్మ సహాయం, నీ ఆత్మశక్తిని నాకు దయచేయి ప్రభా అని దేవుడు అడుగుతాయి. చదివిన వాక్యము, ధ్యానించిన వాక్యం ప్రకారము దేవుడు మన అడుగులని స్థిరపరుస్తాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. అంత మాత్రమే కాక నువ్వు ఏనాడైతే నీ నోటుతో యేసు ప్రభు నిజమైన దేవుడు, మరి ఒక్కరు ఈ లోకంలో లేరు, మానవుల పాపము క్షమించడానికి ఆయన ఒక్కడే ప్రాణాన్ని దారపోస్తాడు అని ఏ రోజైతే నువ్వు ఒప్పుకున్నావో, ఏ రోజైతే నువ్వు రక్షణని పొందుకున్నావో, దాన్ని కొనసాగించుకునే కృపని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ప్రతి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకున్నాక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభా. నీ జీవవాక్యము చేతనైనా ప్రతి దినమునైనా మేము పోషింపబడాలని ప్రభా, నీ వాక్యాన్ని నేను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతమందినైనా ప్రవక్తల ద్వారానైనా నువ్వు మాతో మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. మా మార్గాలను మేము సరి చేసుకోవాలని నువ్వు ఎంతగానో ఆశిస్తున్నావు అయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ హృదయాన్ని మేము కూడా తిరిగి ప్రభా, ఆ ప్రకారమునైనా మా మార్గాన్ని మేము సరి చూసుకొని వాక్య ప్రకారం ఎట్టనెత్తుగా నడుచుకోవాలి ప్రభా. వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి, నీ సన్నిధిలో వేచి ఉండి నీ సహాయాన్ని మేము పొందుకొని, నీ ఆత్మ బలము చేతనైనా వాక్య ప్రకారమునైనా అడుగులను మేము స్థిరపరచండి. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరు తప్పనైనా మరొక దేవుడునైనా మా జీవితాల్లో ఉండకూడదు అంటున్నాం ప్రభా. ఎటువంటి విగ్రహము ఉందైనా, ఎటువంటి విగ్రహం అయినప్పటికైనా మా జీవితాల్లో నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మేము ఇవ్వలేకపోతున్నాము ప్రభా. దాన్ని మా జీవితాల్లో నుంచి మీరు తొలగించండి ప్రభా. మా హృదయాన్ని నైనా మేము పరిశీలన చేసుకొని నైనా నీకు హేయకరమైనవన్నిటిని నేను మేము విడిచిపెట్టి
నీ వాక్యాన్ని నేను మా హృదయంలో మేము చేర్చుకొని ప్రభా, ఆ వాక్యంలో నేను మేము స్థిరపడే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. ఎక్కడ మేము మోసపోకూడదు ప్రభా, కేవలము నేను నీ స్వరము వినేవారిగా ప్రభా, నీ గొర్రెలు వలె ప్రభా, నీ కొరకు నేను జీవించడం మీరు మాకు నేర్పించండి. అన్ని విషయాల్లో ప్రభా నీ మీద ఆధారపడే జీవితాన్ని మాకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యం మా బాధలను మాకు నెమ్మదిస్తుంది. అటు వాక్యాన్ని కలిగి ఉన్న మేము ప్రభా నీలో ఇటు రీతిగా మేము ఆనందించాలా మీరు మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితోనైనా మీరు మమ్మల్ని నింపండిగా. మా సమయాన్ని మేము పోనివ్వక ప్రభా, వృధాపరచక ప్రభా, వాక్యంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి ఒక్క తప్పిదాన్ని మేము గుర్తించాము. వాటిలన్నింటి ప్రభా నీ పాదాల దగ్గర నేను ఒప్పుకొని ప్రభా, ఈ వాక్యాన్ని నైనా మేము గుర్తెరిగే ప్రకారం నడుచుకునే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. నీ కుమారుడు మా కొరకు పంపించున్నాం ప్రభా. ఆయన మాకు సత్య మార్గాన్ని నేను ఆయన బోధించున్నాడు ప్రభా. ఆ సత్య మార్గాన్ని విడిచిపెట్టక ప్రభా, మరొక మార్గంలో మేము నడవక ప్రభా, ఆ మార్గమునైనా మేము నడుచుకునే కృపను మీరు మాకు దయచేయండి. మాలో ఉన్న కఠిన హృదయాన్ని మీరు తీసివేయండి ప్రభా. మాంసపు హృదయాలు నేను సంబంధిత మనసునైనా మనం దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. నీ కొరకు సాక్షులుగా నీ బిడ్డలుగా నేను జీవించినంత కాలం ప్రభా, నీకునైనా అంగీకారంగా నీ దృష్టికి ప్రీతికరంగానైనా మా జీవితాల్లో నడిపింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకమైన రీతిలో ప్రతి ఒక్క బిడ్డలైనా మీరు వ్యక్తిగతంగా మీరు దర్శించండి. ఈ వాక్యం అనే వెలుగుతో వెలిగించండి. మాలో ఉంటున్న చీకటిని మీరు తొలగించండి. మీరే రారాజుగానైనా మా హృదయంలోనైనా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాను. మీరేనైనా వచ్చినైనా మా హృదయంలోనైనా నివాసము చేసి ప్రభు జీవ మార్గంలోనైనా నడుచుకునే ధనకరమైన జీవితాలు మాకు దయచేస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేస్తే పడతారు. చిన్న మాట పాట పాడుతుంది దాంట్లో సమర్పించుకుందాం. నీ వాక్యమే నా